ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీము వినియోగదారులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 2020లో 1000 రూపీస్ కట్టి ప్రతి ఒక్కరూ చాలా మంది అప్లై చేసుకున్నారు. దీంట్లో రిజిస్ట్రేషన్ వాల్యూ పైన ఎప్పుడైతే క్లయింట్ ఏ ఇయర్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో దానిపైన మరియు ఇప్పుడు ఆ వచ్చిన ఫీజు అమౌంట్లో కూడా 25% రాయితీతో ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు 1000 రూపీస్ కట్టడమే కాకుండా 10,000 కట్టి కూడా లేఅవుట్ అప్లికేషన్స్ చేసుకున్నారు. 10% ఏదైతే ఒక అన్అప్రూవ్డ్ లేఅవుట్లో 10% ఆల్రెడీ సోల్డ్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయి మిగతా వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి కూడా గవర్నమెంట్ గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ త్రూ ఏదైనా డౌట్ ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కనుక్కొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దీని గురించి వార్డ్ ఆఫీసర్ని అందరినీ కూడా మేము మున్సిపల్ ఆఫీస్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి కాల్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.